ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంకుల్ మీరా? ఎవడ్రా నీకు అంకుల్? నా మీనాని ఎందుకు చంపావురా? నా కూతుర్ని నాకు లేకుండా చేసావు కదరా? చెప్పరా, చెప్పు. ఎందుకు చంపావురా? చెప్పరా, చెప్పు, చెప్పు. ఎందుకు చంపావు? చెప్పరా, 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 చెప్పరా. ఆపండి సార్, చచ్చిపోయేలా ఉన్నాడు సార్. మీరు కొట్టే దెబ్బలకి చచ్చిపోయేలా ఉన్నాడు సార్. చచ్చిపోవాలనే కదా కొట్టేది. నా కూతుర్ని చంపాడు వీడు. ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నా మాట వినండి సార్. వదిలేయండి సార్, వదిలేయండి సార్. మీరు వీడి చావుని కోరుకుంటే చంపడానికి నేనున్నాను సార్. అనవసరంగా మీ చేతికి వీడి చావు మార్క ఎందుకు అంటించుకుంటారు సార్? ప్లీజ్ సార్, మీరు రండి సార్. ప్లీజ్ రండి సార్, రండి సార్. సార్, వాటర్. మీనా, నా కూతురు వీడిని ప్రేమించానన్నప్పుడే వద్దని వాదించానయ్యా. కానీ పిచ్చిది వినలేదు. ఒకరోజు అర్ధరాత్రి పూట మా కళ్ళు కప్పి వీడితో వెళ్ళిపోయింది. వాడి కోసం చీకట్లో వెళ్తే వాడే దీన్ని చీకట్లో కలిపేశాడు. వాడంతకి తెగిస్తాడనుకోలేదు. నా కూతుర్ని చంపేస్తాడనుకోలేదయ్యా. నా మాట వినకుండా వెళ్ళిందన్న కోపంతో నేనిది చచ్చిందనుకుని పట్టించుకోకుండా వదిలేశాను. వాడు దీన్ని ఆసరాగా తీసుకుని అడిగేవాళ్లే లేరన్న ధైర్యంతో నా కూతుర్ని చంపేశాడయ్యా. ఇన్ని రోజులు చచ్చిందో బతికిందో నాకు తెలీదు. ఇప్పుడు నా కూతురు నిజంగానే లేదని తెలిసి బాధను భరించలేకపోతున్నాను. సార్,
నా కూతుర్ని నాకు కాకుండా చేసి తనని చంపి వీడు ఇంకొకరితో హ్యాపీగా తిరుగుతున్నాడయ్యా. వాడు హ్యాపీగా ఉండకూడదు. అసలు వాడు ఉండకూడదు. పాత కేసులన్నీ తీసి పర్ఫెక్ట్ గా వాడిపై పెట్టి టైం చూసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్కౌంటర్ చేసేయ్. ఓకే సార్, అలాగే చేస్తాను సార్. వాడిని వదిలిపెట్టినమ్మా. సాయంత్రం నుంచి గౌతమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. స్కూల్కి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. నాకేం అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? నువ్వేగా గౌతమ్ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఉండొచ్చని చెప్పావు. వచ్చేస్తారులే అమ్మా. అలా వెళ్ళినట్టయితే ఈ పాటికే వచ్చేయాలి అంకుల్. రాలేదంటే ఏదో జరుగుతుందని భయంగా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా మిథునా, రాత్రి 10 కావస్తుంది. ఈ టైంలో ఎక్కడికని వెళ్తా? ముందు స్కూల్కి వెళ్ళి కనుక్కుంటాను అండి. అక్కడేమన్నా తెలుస్తుందేమో. సరే, మీ అంకుల్ను కూడా తోడుగా తీసుకెళ్ళు. వెళ్ళవయ్యా. పదమ్మా, వెళ్దాం. పద. వస్తాను. వెళ్ళండి. పదండి అంకుల్. ఇక్కడ కూడా రాలేదు కదమ్మా. అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి కదా. సరే పదండి. పద. ఏమండి, ఏం కావాలి? ఇటువైపు 2 పిల్లలు రావడం ఏమైనా చూసారా? చూడలేదమ్మా. 2 పిల్లలు చూడలేదు. చూడమ్మా, మీరు పిల్లల్ని తీసుకుని అప్పుడప్పుడు వచ్చే ఈ ఐస్ క్రీమ్ షాపులు, బేకరీల దగ్గరే చూస్తున్నాం. సరే, అంతకన్నా ముందు స్కూల్ దగ్గర చూస్తే బెటర్ ఏమో కదమ్మా. లేదంకుల్, స్కూల్ 4:30కే వదిలేస్తారు. ఇప్పుడు టైం 10 అవుతుంది. ఆయన 1/2 గంట కూడా లేట్ చేయరు. టైంకి పిల్లల్ని తీసుకొని వచ్చేస్తారు. అమ్మా, గౌతమ్ టైంకి తీసుకొస్తాడు. సరే అమ్మా, అసలు గౌతమ్ ఈరోజు స్కూల్లో పిల్లల దగ్గరికి వెళ్ళాడో లేదో తెలియదు కదమ్మా. వెళ్తే మన డౌట్ క్లియర్ అవుతుంది కదమ్మా. వెళ్దామమ్మా. పదమ్మా, వెళ్దాం. సరే అంకుల్. పద. సార్, ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సార్. చూస్తుంటే ఇది ఎంతవరకు వెళ్తుందో ఏమో అనిపిస్తుంది సార్. ఇంత భయపడేవాడివి పోలీస్ ఎలా అయ్యావయ్యా బాబు? వాడేమైనా తోపు బిలియనీరా లేకపోతే పొజిషన్లో ఉన్న పొలిటీషియనా? ఎవడో కోన్కిస్గా గొట్టంగాడు.